ప్రేక్షకులు మన ఛానల్‌కు వాళ్ళ డౌట్స్ క్వెషన్ రూపంలో రాస్తున్నారు. వాటికి మనం ఆన్సర్ ఇచ్చేందుకు ప్రయత్నం చేద్దాం. మిత్రులు అడుగుతున్నారు, శృంగారం ఎక్కువసేపు చేయాలంటే దాని గురించి కొన్ని టెక్నిక్స్ చెప్పండి. శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది. సో, రన్నింగ్ చేసే వ్యక్తికి కొంత స్టామినా అవసరం. ఏ వ్యక్తి అయినా యూజువల్‌గా శృంగారం అనేది 200 మీటర్స్ రన్ లాంటిది. మ్యారథాన్ రన్ కాదు. మ్యారథాన్ రన్‌లు ఏంటి గంటలు గంటలు రన్ చేస్తుంటారు. సో, శృంగారంలో పాల్గొని ఎక్కువ టైం ఉండాలనుకునే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ బరువును కంట్రోల్ చేసుకోవాలి. ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ 50 కిలోలు ఉన్నాడనుకోండి. ఆయనకు 20 కిలోల బియ్యపు బస్తా ఇచ్చేసి రన్ చేయమంటే అది పట్టుకొని రన్ చేసినప్పుడు వాడి స్టామినా తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఒక మనిషి 40 ఏళ్ల వయసుండి 6 ఫీట్ల ఎత్తుంటే 70 కిలోల బరువు ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో మనకు ఊబకాయం వెరీ కామన్ అయిపోయింది. ఒబెసిటీ. సో, వాడు 20 ఏళ్ల వాడే, 25 ఏళ్ల వాడే 99 కిలోలు, 100 కిలోలు ఉంటున్నారు. సో, ఈ ఎక్స్‌ట్రా వెయిట్‌తో వాళ్ళకి ఆయాసం వస్తుంటుంది. ఒక్కోసారి నా దగ్గరికి పేషెంట్ వస్తాడు. గేట్ నుంచి నా రూమ్‌లోకి వచ్చేగానే అసలు కుర్చీలో కూర్చోలేడు. అందుకని ఇక్కడ బెంచ్ ఉంటుంది. బెంచ్ మీద కూర్చుండాలి. 5 నిమిషాలయితే గాని అని మాట్లాడిన తర్వాత అప్పుడు దమ్ము తీసిన తర్వాత అప్పుడు ఆయన పేరు చెప్పగలుగుతాడు. ఆఫ్టర్ ఆల్ పేరు చెప్పడమే ఆయనకంత ఇబ్బంది ఉంటే శృంగారంలో ఎలా పాల్గొంటాడు? కనుక వ్యక్తులకు స్టామినా అనేది అవసరం. ఎవరైతే కనీసం 20 నిమిషాలు నాన్ స్టాప్ రన్నింగ్ చేయగలరో వాళ్ళు 5 నిమిషాలు శృంగారంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కనుక ప్రతి వ్యక్తి కూడా స్టామినాను పెంచుకోవాలి. ఆడవాళ్ళు పెంచుకోవాలి, మగవాళ్ళు కూడా పెంచుకోవాలి. స్టామినా పెరగాలంటే ఏం చేయాలి? ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్. ఏమేంటి ఏరోబిక్ ఎక్సర్సైజ్? మీరు గూగుల్ చేస్తే ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే వాడొక లిస్ట్ ఇస్తారు. రన్నింగు, జంపింగు, స్కిప్పింగు, హాపింగు, స్విమ్మింగు ఇవన్నీ కూడా ఏరోబిక్ ఎక్సర్సైజ్. ఇప్పుడు బాగా బరువు ఉన్నవాళ్ళు గానీ, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు గానీ, వాళ్ళని రన్ చేయమని చెప్పలేం మనం. సో, వాళ్ళకి స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్. ఇప్పుడు ఎలాగో సమ్మర్ స్టార్ట్ అయింది కనుక ఇప్పటి నుంచి స్విమ్‌కి వెళ్ళడం మంచిది. కాకపోతే రన్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్. ఎస్పెషల్లీ మనకు హైదరాబాద్ వంటి చోట మనం ఉండేవి ఫ్లాట్స్. బయటికి రాగానే రోడ్డు మీద కుక్కలుంటాయి. అవి వెంటబడుతుంటాయి. కనుక ఎవరికైతే రన్నింగ్ చేయడానికి వీల్లేని పరిస్థితులు ఉంటాయో వాళ్ళందరూ కూడా స్కిప్పింగ్ చేయొచ్చు. దమ్ము తీసుకొని. సో, అది కూడా మంచి ఎక్సర్సైజ్. ఇది అయిన తర్వాత మనం ఇప్పుడు బరువు గురించి మాట్లాడుకున్నాము. ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుకున్నాం. మూడవది స్మోకింగ్. ఎవరైతే స్మోక్ చేస్తారో వాళ్లకు శృంగారంలో పాల్గొనే టైము తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు అని మీరు అడగొచ్చు. మగవాళ్ళ శరీరంలో మధ్యలో యురెత్రా అనే ఒక గొట్టం ఉంటుంది. దాని ద్వారా యూరిన్ వస్తూ ఉంటుంది. దానికి ఇరువైపులా కార్పొరా క్యావర్నోజా అనే ఒక స్పెషల్ స్పాంజ్ లైక్ టిష్యూ ఉంటుంది. ఈ కార్పొరా క్యావర్నోజాలో సైనోసాయిడ్స్ అని మనకి ఎట్లా అయితే స్పాంజ్‌లో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయో అట్లాంటి సైనోసాయిడ్స్ అని ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పాంజ్‌ను మనం మైక్రోస్కోప్ కింద పెట్టుకొని చూస్తే మనకు అన్ని చిన్న చిన్న హోల్స్ లాగా కనబడతాయి. సో, సైనోసాయిడ్స్ కూడా ఇలాగే ఉంటుంది. సో, ఈ సైనోసాయిడ్స్ దెబ్బతింటాయి స్మోకింగ్ చేసేవాళ్ళు. కనుక అది రక్తాన్ని పట్టుకోలేదు. రక్తాన్ని పట్టుకోలేకపోయేసరికి వీళ్ళు ఎక్కువ టైం చేయలేకపోతారు. ఇది కాకుండా కోవిడ్ వ్యాధి వచ్చిన వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం ఉంది. కోవిడ్ వ్యాధి రాని వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం కోవిడ్ వల్ల వస్తుంది. ఇదివరకు 60, 70 ఏళ్ళు వస్తే గానీ హార్ట్ అటాక్ మనం వినేవాళ్ళం కాదు. ఈ మధ్య కాలంలో 20 ఏళ్ల వాళ్ళకు పెళ్లిలో డాన్స్ చేస్తూ వాడికి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవడం, జిమ్‌లో ఎక్సర్సైజ్ చేస్తూ చచ్చిపోవడం ఇవన్నీ వింటున్నాం. వీటన్నిటికీ కారణం కోవిడే. అలాగే దీనికి కూడా కోవిడ్ ఒక కారణం. కోవిడ్ వ్యాధి మనకు రాకపోయినా, కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోకపోయినా హార్డ్ ఇమ్యూనిటీ అంటారు. మన దేశంలో అందరికీ కోవిడ్ వ్యాధిలో ఉన్నటువంటి పురుగు తగిలింది. కనుక ఇది కూడా ఒక కారణం. సో, ఎక్కువ టైం చేయదలుచుకున్న వ్యక్తి బరువు పెరగకుండా చూసుకోవాలి. రెండోది ఏంటి, స్మోకింగ్ ఉంటే మానేయాలి. మూడోది జనరల్‌గా ఎక్సర్సైజ్ చేయాలి. ఇవి కాకుండా బెడ్‌రూమ్‌లో కూడా చేసేటివి కొన్ని ఉంటాయి. ఈ బెడ్‌రూమ్‌లో చేసే దానికి ఫిమేల్ టాప్‌లో ఎక్కువ టైం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా స్పెషల్ ఎక్సర్సైజ్ కొన్ని కీగిల్స్ ఎక్సర్సైజ్, పెల్విక్ ఎక్సర్సైజ్ అని ఉంటాయి. అవి చేయడం వల్ల కూడా ఎక్కువ టైం వస్తూ ఉంటుంది. ఈ ఎక్కువ టైం రావాలి అన్న తపన మనకు సివిలైజేషన్ మొదలైన రోజు నుంచి ఉంటున్నది.
మనకు రాతి యుగము, లోహ యుగము అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఇనుప యుగము, రాతి యుగం అని. సో వాళ్ళు కూడా ట్రై చేశారు. ప్రతి దేశంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ ఏదో ఒక చెట్టు తింటే ఎక్కువ టైం వస్తుంది అన్న విషయాలు సొసైటీలో మాట్లాడుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా ఇంకా సైంటిఫిక్‌గా ప్రూవ్ చేసి ఎవడు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎక్కువ టైం రావడానికి అలోపతిలో డపాక్సిడిన్ అనే ఒక రకమైన టాబ్లెట్ ఉంటుంది. ఈ డపాక్సిడిన్ వేసుకోవడం వల్ల ఎక్కువ టైం వచ్చే అవకాశం ఉంటుంది.